గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వేస్టేజ్ బిజినెస్ లో బిజినెస్ చేస్తున్నాను. సో నేను ఇంత ఎక్సైటెడ్ గా ఇంత ఎనర్జీతో వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనేది ఉంది. సో మీకు ఒక అద్భుతమైన ఒక చిన్న అంటే ఒక మంచి గొప్ప విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను, మీకు ఉపయోగపడేదే. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై కార్. సో మహీంద్రా XUV 300 కార్ అన్నమాట. సో ఇది 4.5 years నుంచి నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో కారు తీసుకున్న 2 years కి ఆల్మోస్ట్ 2 years తర్వాత నేను ఒక ప్రొడక్ట్స్ ని యూజ్ చేశా. ఈ కార్ లో ఒక ఇంజిన్ ఆయిల్ ఏదైతుందో దాంట్లో ఒక లిక్విడ్ ని యాడ్ చేయడం జరిగింది. ఆ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత నా యొక్క కార్ మైలేజ్ యావరేజ్ గా అంటే బిఫోర్ ఆ లిక్విడ్ వాడక ముందు 13, 14, 15, 16 వచ్చేది, అంతకు మించి లేదు. సో మామూలుగా ఆ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుని 80, 90 అలాగా చేసినట్లయితే మైలేజ్ అనేది 18, 19 వరకు వచ్చేది. ఒక్కసారి 20 కూడా టచ్ చేసింది. సో ఎప్పుడు అయితే ఒక 80 km/h అట్లా వెళ్ళినప్పుడు. సో కానీ ఎప్పుడైతే ఆ లిక్విడ్ అనేది నేను యూజ్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు యావరేజ్ గా మైలేజ్ అనేది ఆల్మోస్ట్ 18, 19, 20 అనేది రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 2 days లో సో నేను స్పీడ్ ని 70, 60, 80 అలా మెయింటైన్ చేసి 2 days నా కార్ ని డ్రైవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నా కార్ మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా? ఈ 2 days లో అద్భుతమైన మైలేజ్ నేను చూశాను. కారు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత మైలేజ్ అనేది ఇవ్వలేదు. సో నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అలాగే నేను అసలు నిజంగా చెప్తున్నా, నాకే మతిపోతుంది ఆ మైలేజ్ చూస్తుంటే. ఏంటి అంటే చూడండి, ఫస్ట్ స్పీడ్ చూడండి, నేను చెప్పినట్టు సో 60, 70, 80 నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట ఈ 2 days లో హైదరాబాద్ జర్నీలో. సో ఇప్పుడు మైలేజ్ చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో మైలేజ్ వచ్చేసి 25 km/L అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 3 hours. సో ఎప్పుడు కూడా నేను ఇంత జర్నీ చేయలేదు, ఇంత స్లోగా వెళ్ళలేదు. ఎప్పుడు కూడా యావరేజ్ గా నా స్పీడ్ అనేది సో 100 ఉంటుంది, 110 కూడా ఉంటుంది. సో కానీ ఈరోజు నా యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 kilometers నుంచి అండ్ అలాగే 80 km/h అదే స్పీడ్ నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నా కార్ మైలేజ్ చూసినట్టయితే 25 పెరుగుతూనే ఉంది చూడండి. సో నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ యొక్క మైలేజ్ చూసిన తర్వాత. నేను అన్ఎక్స్పెక్టెడ్ చూసా యాక్చువల్గా. ఏంటంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ టీంని ఫాలోఅప్ చేసుకుంటూ స్లోగా నిదానంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా నైట్ టైం అయ్యేటప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా హరిబెరిగా 10 o'clock బయలుదేరి 12 o'clock వరకు వెళ్ళాలి అని చెప్పేసి లేట్ నైట్ అవుతుందని వచ్చేది. కానీ ఈరోజు సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ నేను 6:30కి అట్లా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా మధ్యలో ఒక చిన్న మీటింగ్స్ కూడా చూసుకున్నాను. కానీ స్పీడ్ చూసుకున్నట్టయితే ఇదే స్పీడ్ మీకు కనిపిస్తుంది కదా. సో యావరేజ్గా సో 70 స్పీడ్ తోటి 60, 70, 80 మధ్యలోనే నేను మెయింటైన్ చేస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు. సో మైలేజ్ అనేది చూడండి 25.6కి వచ్చింది. సో అలాగే ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ నేను మాట్లాడిన దానికి ఇప్పటికి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మైలేజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక్కసారి చూడండి. సో మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చిన వెస్టేజ్కి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ అలాగే ఇది వాడటం ద్వారా మైలేజ్ ఒక్కటే పెరగడం కాదు, ముఖ్యంగా ఇంజిన్ కెపాసిటీ అంటే ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా వైబ్రేషన్ అనేది రాదు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం కూడా ఒక మంచి పని చేస్తున్నాం ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా. ఏంటి అంటే ఈ యొక్క మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్ వాడడం ద్వారా మనకి మైలేజ్ పెంచడంతో పాటుగా ఇంజిన్ యొక్క లైఫ్ పెంచడంతో పాటుగా పొల్యూషన్ ని తగ్గిస్తుంది. అంటే ఏంటి అంటే మనకి ఇంజిన్ ఏదైతే వచ్చే స్మోక్ ఏదైతే ఉందో వెహికల్ నుంచి వచ్చే స్మోక్ అనేది మనకి చాలా వరకు తగ్గిస్తుంది, CO2ని తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్ గా ఎయిర్ పొల్యూషన్ ని కూడా మనము కంట్రోల్ అనేది చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. అంటే ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సో మీకు కూడా వెహికల్ ఉందా? మీరు కూడా సో మీ యొక్క వెహికల్ యొక్క మైలేజ్ ని సో పెంచుకోవాలనుకుంటున్నారా?
సో అలాగే మీ యొక్క వెహికల్ యొక్క ఇంజిన్ లైఫ్ టైంని పెంచాలనుకుంటున్నారా, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించాలనుకుంటున్నారా, ఎస్ నన్ను సంప్రదించండి. సో ఖచ్చితంగా మీకు ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, వాటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో అనేది మీకు కంప్లీట్గా నీకు పూర్తి వివరాలు అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే మీరు కూడా ఒక వెస్టేజ్ని అయితే, మీరు కూడా వెస్టేజ్లో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అయితే సో ఖచ్చితంగా మీకు కూడా మీ ఇంట్లో 1 లేదా 2 వెహికల్స్ ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, ట్రాక్టర్ ఉండొచ్చు, లారీ ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, ఇంకేదన్నా వెహికల్ ఉండొచ్చు. సో ఆ వెహికల్స్కి 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సో వాటికి సో మన దగ్గర, నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. సో ఖచ్చితంగా అండ్ మీరు వెస్టేజ్ని అయితే సో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే ఖచ్చితంగా మీరు మన యొక్క స్టాక్ పాయింట్లో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి. సో ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది, మీ వెహికల్కి మైలేజ్ అనేది పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఇంజిన్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది, దాంతోపాటు మెయింటెనెన్స్ ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. చూస్తున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, 25.7 కూడా వచ్చేసింది. ఇక్కడ నా స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 80 యావరేజ్గా నేను యూజ్ ఏమంటారు రైడ్ చేయడం జరుగుతుంది, మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్, యూస్ఫుల్ ప్రోడక్ట్, సో అలాగే నేచర్కి మంచి చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్లో, తెలుసుకోండి. సో వెస్టేజ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. అలాగే సో మీరు కూడా నాకులాగా సో ఎంజాయ్ చేయండి ఆ రిజల్ట్స్ తోటి. సో ఖచ్చితంగా మీకు సో సాటిస్ఫై అవుతారు, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. సో ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు కావాలి అంటే సో మీరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మీ యొక్క సీనియర్ అప్లయన్స్ని సంప్రదించండి. అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే అంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ కాకపోతే సో నాకు కాల్ చేయండి, నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9396939392. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో 9396939392 అండ్ నా పేరు కిరణ్ వల్లపట్ల. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను, ఎందుకంటే చూడండి మైలేజ్ పెరిగింది. రైట్, 25.8 అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడండి మీకు కనిపిస్తుంది 25.9. సో ఏంటి మైలేజ్ పెరుగుతుంది, నాకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది ఇక్కడ. సో నిజంగా ఆశ్చర్యానికి ఆనందానికి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నేనైతే ఈ మైలేజ్ చూసిన తర్వాత. సో అందుకని మళ్ళీ ఒకసారి వీడియో చేయాలనిపించింది. ఏమో ఇలానే చేస్తే ఇంకా మైలేజ్ ఎంత పెరుగుతుందో ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. సో అంటే ఏదైనా సో ఖచ్చితంగా వాడే తీరుగా వాడితే దాని రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. అది వెహికల్ అయినా మన మైండ్ అయినా. రైట్, సో మన మైండ్ కూడా అట్లనే ఉంటుంది కదా. సో వాడే తీరుగా వాడితే సో మైండ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. రైటా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి వీడియో అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. దేవుడా, నాకు ఇది అర్థం కావట్లా, ఏంటో అర్థం కావట్లే, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. 26 కిలోమీటర్స్ ఏంటి, నాకేం అర్థం కావట్లా. సో ఇంటికి వెళ్ళే లోపు ఎంత అవుతుందో. జస్ట్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చెర్లపల్లి, నియర్ బై చెర్లపల్లి దగ్గరలో ఉన్నాను, నల్గొండ. ఎస్ డియర్ ఫ్రెండ్స్, సో ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ అయితే నేను ఇంటికి చేరుకుంటాను. సో రైట్, ఇప్పుడు మైలేజ్ చెక్ చేసుకోండి. సో చూడండి 26.3 కిలోమీటర్స్ పర్ లీటర్. సో 26, నా స్పీడ్ కూడా చూడండి, యావరేజ్ స్పీడ్ సో 60-78. అండ్ అలాగే సో డ్రైవింగ్లోనే ఉన్నాను, మీకు కూడా అర్థమవుతుంది. రైటా? సో చూడండి 26.3. సో ఇంత మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వావ్ 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 వావ్.
ఎస్, చూడండి 26.4, 26. మై డియర్ ఫ్రెండ్స్, ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ రావడం వల్ల ఆగిపోయిందనమాట. చూడండి 26.4 మైలేజ్ అనేది. చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. అక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ వీడియో తీసిన దగ్గర నుంచి సో ఇప్పటి వరకు మైలేజ్ చూడండి ఎంత పెరిగిందనేది చూడండి. రైట్, ఇది నల్గొండ. $26.4. Come on, guys. నాకు అనిపిస్తుంది ఇలాగే ఇంకొక 1 hour జర్నీ చేస్తే ఎంత వస్తుందో అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. సో ఎందుకంటే మైలేజ్ అనేది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ చౌటుప్పల్ నుంచి 50 కిలోమీటర్స్. ఆ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సో మైలేజ్ అనేది చూడండి వీడియో తీసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ సో మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంత మంచి మైలేజ్ అనేది చూడండి వస్తుందంటే సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. దీని ద్వారా ఖచ్చితంగా మీ ఖర్చు అనేది తగ్గుతుంది 100%. సో మీ మెయింటెనెన్స్ తగ్గుతుంది, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. సో అలాగే సో ఎవ్రీబడి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో ఖచ్చితంగా మీరు సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ తెలుసుకొని మీ అందరు కూడా యూజ్ చేయాలని చెప్పేసి సో మీరు కూడా సో ఖర్చు తగ్గించుకొని కొంచెం సేవింగ్స్లోకి ఎంతో కొంత సేవింగ్స్లోకి సో వెళ్ళాలని. సో అలాగే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇదొక్కటే కాదు, చాలా రకాల ప్రొడక్ట్ ఇటువంటి ఎఫెక్టివ్ రిజల్ట్ 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ వెహికలే కాదు, హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాడినట్లయితే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కుటుంబానికి కావాల్సినవి. సో కాబట్టి సో ఈ ఒక్క ప్రోడక్టే కాదు, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా సో అఫోర్డబుల్ ప్రైస్లో ఎఫెక్టివ్ రిజల్ట్స్ తోటి సో మంచి ప్రోడక్ట్ అనేది వెస్టేజ్ అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ సో మీరు కూడా అద్భుతమైన రిజల్ట్స్ పొందుతూ సో నాకులాగా మీరు కూడా సాటిస్ఫై అవుతూ మీరు కూడా మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క సో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే దిస్ ఈజ్ మై హౌస్ కనిపిస్తుంది కదా, వెస్టేజ్ లోగోతో ఉన్న హౌస్. అండ్ చూడండి మైలేజ్ ఫైనల్గా 26.3 చూస్తాను, రేపు కూడా చూస్తాను. ఇలా మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. మీరు కూడా సో చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్.